హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి జాతిరత్నాల్లో వచ్చాడు. జాతిరత్నాల్లో ఈ వీక్ వచ్చేసి కళ్యాణ్ వాళ్ళ మదర్ కూడా వచ్చారుగా. వాళ్ళ మదర్కి వచ్చేసి అంటే ఫస్ట్ టైం కాబట్టి అందరూ సెలబ్రిటీస్ని అట్లా కలవడం తనకది కొంచెం ఎగ్జైటింగ్గా అట్లా ఉన్నట్టు మనకు చూస్తూనే అనిపిస్తుంది. ప్లస్ తను యాక్చువల్గా ఇప్పుడు ప్రతి చోట ఏదైనా స్పెషల్ అకేషన్కి తను వాళ్ళ మదర్ని తీసుకెళ్తున్నాడు. ఈ అకేషన్కి తీసుకొచ్చినప్పుడు రోహిణి అయితే అత్తయ్య అని పిలవటం, అంటే కొంచెం జోలుగా అట్లా ఉండటానికి టీం మొత్తం ట్రై చేశారు. బట్ తను మాత్రం కొంచెం కన్సిస్టెంట్ ఫీల్ అయింది. రీజన్ ఏంటంటే మనకు తెలిసిన విషయం, వాళ్ళతో కొంచెం మాట్లాడటానికే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ప్లస్ సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడితే ఏమనుకుంటారు అన్నట్టు కొంచెం ఫీల్ అయినట్టు అట్లా కొంచెం అయితే అనిపించింది. బట్ తను అడిగిన వాటికి సమాధానం చెప్పడమే కానీ, అంటే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వటం అయినా, ప్లస్ తను వాళ్ళు పంచులు వేస్తుంటే కొంచెం కౌంటర్లు వేస్తుంటే వాటికి కూడా ఎదురు కౌంటర్లు వేయటం లైట్గా ట్రై చేశారు. అదైతే మనకు అనిపిస్తుంది. రోహిణి వచ్చేసి నాకు ప్రాన్స్ అంటే ఇష్టం లేదు కదా అంటే, నాకు ఇష్టమే కదా అని చెప్పి అంటే కొన్ని కౌంటర్లు వేయటం అట్లయితే వేశారు. బట్ నాకైతే చూడటానికి బాగుంది. మదర్స్ డే రోజు కళ్యాణ్ మదర్ని చూడటం, ప్లస్ లాస్ట్ టైం తన క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పినప్పుడు ఒకటి లాస్ట్ 2 క్వశ్చన్స్ అయితే అసలు చాలా బాగున్నాయి. ఒకటి వచ్చేసి హాయ్ మిస్టర్ పడాలా, మేము నీ వెనక పడాలా అని చెప్పి ఒకళ్ళు క్వశ్చన్ అడిగారనమాట. అడిగితే అప్పుడు నవ్వటం అసలు మామూలుగా నవ్వలేదు కళ్యాణ్. అమ్మ వద్దమ్మా, నా వెనక ఎవరూ పడొద్దు అని చెప్పి అన్నాడు. నెక్స్ట్ వచ్చేసి తనుజ వల్ల మీలో వచ్చిన మేక్ పవర్ అంటే ఏమన్నా మార్పు ఉందా, తనుజ ఏమైనా మార్పు చేస్తుందా మీలో అని అడిగితే ఇది మాత్రం సీక్రెట్ ఎవరికి తెలియదు అని చెప్పి ఒకటే చెప్పాడు. యాక్చువల్గా నేను వేసుకునే డ్రెస్ అంటే నా స్టైల్ తనే మార్చింది అని చెప్పి, అంటే నా స్టైలిస్ట్స్ ఉన్నారు, అంటే మామూలు డిజైనర్స్ వాళ్ళందరూ ఉన్నారు. బట్ వాళ్ళతో పాటు వాళ్ళకంటే నేను ఎప్పుడైనా క్యాజువల్గా బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ ఓపెన్ చేసి అసలు ఏం వేసుకోవాలని తెలియనప్పుడు ఆ అకేషన్కి సంబంధించి అసలు ఏం వేసుకోవాలి, క్యాజువల్గా ఏం వేసుకోవాలి, ఏ కలర్ వేసుకోవాలి అనేది వెంటనే తనుజ కాల్ వెళ్తే తనుజ చెప్తుందనమాట. యాక్చువల్గా మా ఇద్దరివి అక్కడ అడిగిన క్వశ్చన్ ఒకటి ఉంది. ఏంటంటే నెగిటివ్ మీకు 90% పాజిటివ్ ఉంది, ఒక 10% మాత్రమే తనుజకి మీకు నెగిటివ్ ఉంది. ఆ 10% వల్ల మీరు బయటకు రాలేకపోతున్నారు అని అడిగితే, ఆ 10% వల్ల మేము బయటకు రాలేకపోతున్నాం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఇంకా తన బిజీలో తను ఉంది, నా బిజీలో నేను ఉన్నాను. ప్లస్ మేము ఎప్పుడు ఫోన్ మాట్లాడుకుంటున్నాం, ఎప్పుడు కలుస్తున్నాం అట్లాంటిది అంతా అంటే యాక్చువల్గా ఎవరైనా కానీ వాళ్ళు మాట్లాడుకునేవి ఎవరితో మాట్లాడుతున్నారు రోజు మొత్తం మేమేమి సోషల్ మీడియాలో పెట్టలేం కదా. అంటే నేను పొద్దున్నే ఫోన్ మాట్లాడతాను, ఎవరితో మాట్లాడుతున్నాను, ఎవరితో బయటకు వెళ్తాను అదంతా నేను సోషల్ మీడియా పెట్టలేను కదా. పెడతానని కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. అంటే ఇప్పుడు తనుజతో ఫోన్లో మాట్లాడినా, ప్లస్ తనని కలిసినా కూడా అవి మాత్రం నేను సోషల్ మీడియాలో ఏం పెట్టలేదు అని చెప్పి అన్నాడు అనమాట. ప్లస్ మీ ఇద్దరు కలిసి ఫ్యాన్స్ని మీట్ అవ్వటమైనా లైవ్లో అన్నా రావచ్చు కదా అని అడిగినందుకు, అంటే మేము చాలా కాలం నుంచి అనుకున్నాం బట్ కుదరలేదు, బట్ చేస్తాం, ట్రై చేస్తాం కంపల్సరిగా లైవ్లోకి రావటం లేకపోతే ఫ్యాన్స్ మీటం ఏదైనా చేస్తాం. మాకు కూడా ఆ థాట్ ఉంది, బట్ టైం పడుతుంది, చేస్తాం, కంపల్సరీ చేస్తామని చెప్పి చెప్పాడనమాట. అంటే యాక్చువల్గా నెగిటివిటీ గురించి కాదు, వాళ్ళిద్దరూ రావటానికి తనకి కొంచెం టైం కుదరట్లా, ఇప్పుడు కళ్యాణ్ కూడా టైం కుదరట్లా, ఇద్దరికి టైం దొరికినప్పుడు ఇద్దరు లైవ్లోకి వస్తామని చెప్పి చెప్పాడనమాట. అంటే యాక్చువల్గా బర్త్డే రోజు లైవ్లోకి వస్తారనుకున్నాం, రాలేదంటే అంటే మేము వెళ్ళిన ప్లేస్లో నెట్వర్క్ సరిగ్గా లేదు, అందుకనే నెట్వర్క్ సరిగ్గా లేనప్పుడు మేము కనెక్ట్ అయ్యి మీరు మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పి కనెక్ట్ అవ్వలేదని చెప్పి చెప్పాడనమాట. అసలు కళ్యాణ్ చెప్పే విధానం కూడా చాలా జోల్గా ఎవరో అందిస్తున్న ఆన్సర్స్ అన్నట్టు కాకుండా తను ఆ క్వశ్చన్స్కి ఫస్ట్ తను ఒక బుక్లో ఆన్సర్స్ కూడా రాసుకున్నట్టు మనకైతే అనిపిస్తుంది, ఒక డైరీలో. అంటే క్వశ్చన్ చదివి ఆ క్వశ్చన్కి ఫస్ట్ డైరీలో చూసి అట్లా చెప్పినట్టు అనిపించింది. సో ఇది లేటెస్ట్ అప్డేట్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.